హాయ్ అండి. మనకైతే ఒక బ్లౌజ్ అయితే వచ్చిందనమాట స్టిచ్ చేయడానికి. ఈ బ్లౌజ్ కూడా మనమే స్టిచ్ చేసి ఇచ్చామన్నమాట. ఇది ఏంటి అంటే మాకు ఫిట్టింగ్ బాగుంది, మాకు దీని ప్రకారమే మాకు లైనింగ్ బ్లౌజ్ కూడా కుట్టివ్వండి అని చెప్పని అన్నారు. ఇప్పుడు దీని ఆది ప్రకారమే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఫస్ట్ అయితే కటింగ్ అయితే చూపిస్తాను అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి ముందు చంక లోతు ఎంత ఉందో తీసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒక్కసారి బాడీ మొత్తం కొలత ఎంత ఉందో మొత్తం ఒకసారి అయితే కొలిచేసుకుందాము. థర్టీ 34 ఉందండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మొత్తం 34 సైజు. ఇప్పుడు లైనింగ్ని అయితే నీట్గా తడిపేసి ఇలా ఐరన్ చేసుకున్నాను అనమాట. ఒక్క పొర ఉండేది మన పక్కకు ఉండాలి, ఇక్కడ 2 సైడ్ ఉండేటివి అవతల పక్కకు ఉండాలి. అంటే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాము. హెచ్చు తగ్గులు ఏం లేకుండా ఒక డాట్ అయితే ఒక మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని అయితే దీనైతే కట్ చేసి పక్కకు తీసేసేయండి. ఇప్పుడు ఖర్చుల కోసం అయితే ఒక 1/2 ఇంచుకి అయితే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారమే వెనక బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో సేమ్ ఆది బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అంత పొడవుకి ఒక మార్క్ చేసేసేయండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్క్స్ కూడా డాట్స్ అని మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఈ 1/2 ఇంచు ఎక్స్ట్రా ఎందుకు అంటే ఇక్కడ ఖర్చుల కోసం అయితే ఒక 1/2 ఇంచు పైకి పెట్టానమాట. ఇప్పుడు ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ డాటు అలాగే ఈ డాటు ఈ రెండింటిని పట్టుకొని మధ్యలో సగాటికి ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేసేయండి. ఇక్కడ ఈ డాట్ కోసం అయితే ఒక 1 ఇంచు, అలాగే మన ఖర్చుల కోసం అయితే ఒక 2 ఇంచెస్, ఈ రెండింటికైతే మొత్తం 3 లైన్స్ అనమాట. ఈ 3 లైన్స్కి అయితే ఒక మార్క్ చేసి లాస్ట్ వచ్చి ఇది ఖర్చుల కోసం. ఇప్పుడు వెనక బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో ఈ మార్క్ దగ్గర నుంచి సేమ్ ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి ఒక మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు చంక డౌను ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి ఒక మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇది 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి మొత్తం షోల్డర్ వచ్చేసి 5.5, మొత్తం షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకున్నాను. అందులో వచ్చేసి 2.25 వచ్చి 2.25 ఇక్కడ నెక్ దగ్గర పెడుతున్నా. అప్పుడు ఇంకెంత ఉంది, 3.25 ఉంది. అప్పుడు మనకు ఇటుపక్క కాలు పోయిన తర్వాత అప్పుడు 3.25 ఉంది అంటే అప్పుడు 2.5 వస్తుంది. అప్పుడు ఆది బ్లౌజు నెక్ ఎంత ఉందో కూడా ఒకసారి చూద్దాం. కరెక్ట్గా 2.5 ఉంది. ఇక్కడ 2.25 పెట్టుకున్నాం కదా, ఇక్కడైతే 2.5 మాత్రం ఇక్కడ మార్క్ చేస్తున్నా. ఇక్కడ 2.25 పెట్టుకున్నప్పుడు ఇక్కడ 2.25 పెట్టుకున్నాము అంటే అప్పుడు మనకు మెడ అనేది చిన్నదిగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం 2.5 కానీ లేదంటే 3 అయినా కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ డీప్ తిరిగే దగ్గర ఇక్కడ ఏంటంటే షోల్డర్ జారిపోకుండా మనం ఇక్కడ తక్కువ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలుపుతూ ఒక మార్క్ చేసేయండి.
ఇక్కడ రౌండ్ అయితే ఇచ్చేసాను అనమాట ఈ నెక్కి. ఇప్పుడు ఇది ఎంత ఉందో కొలుచుకుందాం. 6. ఇక్కడ 1 ఇంగాలైతే ఇక్కడ మార్క్ ఇస్తున్నాను. ఇక్కడ ఒక 2 ఇంచులకి ఇప్పుడు కరువు స్కేల్తో అయితే ఈ మార్క్ ఇచ్చున్నాం కదా, ఈ మార్క్ తగ్గట్టుగా మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇది లాస్ట్ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నది. ఇది మెయిన్ది. ఇది వచ్చేసి మనం డాట్స్ కోసం అయితే ఒక 1 ఇంచు ఈ పెట్టుకున్నాం. ఈ డాట్స్ కోసం అయితే ఇక్కడ తీసుకోవాల్సింది ఇక్కడ ఎక్స్ట్రా పెంచుకున్నాం అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఇదండి. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను.